పాపం ఈ సీజన్‌లో నాగమణికంటను హౌస్‌లో అందరూ టార్గెట్ చేసినట్టు చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ ఆయననే ఎక్కువగా నామినేట్ చేయడంతో ఇక నాగమణికంట ఎమోషనల్ అయిపోతాడు. దాంతో పాటు ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గర నా బిహేవియర్ ఎలా ఉంది? నేను కావాలని అలా చేయలేదు. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యాను. ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నాగమణికంట చేసే ప్రవర్తన కరెక్ట్ కాదు అని ఆదిత్య ఓంకి అనిపించిందో ఏమో! ఇక నాగమణికంట దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గర నువ్వు ఎమోషనల్ అయిన విషయం అసలు మాట్లాడొద్దు. నీ వీక్‌నెసెస్ అసలు ఎవరికీ చెప్పొద్దు. నువ్వు ఎంతవరకు కష్టపడి వచ్చావంటే ఆల్రెడీ నువ్వు సక్సెస్ అందుకున్నట్టే. వయసులో మా అందరికంటే చిన్నవాడివి. కానీ ప్రస్తుతం నువ్వు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చావు. అంటే వాటిని అన్నిటిని తట్టుకున్న వాడివి. ఈ బిగ్ బాస్ జర్నీని తట్టుకోలేవా? ఈ బిగ్ బాస్ హౌస్‌లో నీకు నచ్చిన ప్రవర్తనతో నువ్వుండు. అంతే. బయట చూసే జనాలు ఓట్లు వేస్తారా వేయరా అన్న అభిప్రాయం వాళ్ళకే వదిలేసేయి. నువ్వు నీ 100% ఇవ్వు అంటూ ఒక అన్నలాగా నాగమణికంటకు ఎంతో చక్కగా చెప్పాడు. గత సీజన్‌లో శివాజీ పల్లవి ప్రశాంత్‌కి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. మరి మీకెలా అనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి.